హాయ్ ఫ్రెండ్స్, ఇది మా హోమ్ టూర్. ఇది వచ్చేసి బయట గార్డెన్. ఇది మా ఇది బొబ్బస్కాయ చెట్టు, మనీ ప్లాంట్. ఇది ఒక మామిడికాయ చెట్టు, ఇది అరటికాయ చెట్టు ఫ్రెండ్స్. ఇవేమో ఉల్లిపాయ చెట్లు. ఇది గులాబీ చెట్టు, ఎన్నిసార్లు తీసేసినా వస్తుంది. ఇది ఒక మామిడికాయ చెట్టు. ఇదేమో మందార పూల చెట్టు. నెక్స్ట్ ఇది బొబ్బస్కాయ చెట్టు ఒకటి ఉంది చిన్నది. ఇది ఒక మామిడి చెట్టు. ఇది ఆరెంజ్ కలర్ పువ్వులు వస్తాయి. అడపైన ఇంకా బొబ్బస్కాయ చెట్టు. ఇది గోరింటాకు చెట్టు. ఇది వచ్చేసి పెద్దది మామిడికాయ చెట్టు. ఇదైతే నేను ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో నాటాను, ఇప్పుడైతే ఇంత పెద్దగా అయింది ఫ్రెండ్స్. ఇది బయట మాదే, మా గేట్ బయట ఇలా ఉంటుంది. లోన్కి వెళ్తే పార్కింగ్ ఇదంతా. ఈ పార్కింగ్లో ఇక్కడ చైరు, ఇది మిషన్, అదే మా బెడ్. ఇది ఒక మా చిన్న బెడ్, బయట కూర్చునేది. అండ్ ఇదేమో బయట బట్టలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇదేమో మా చిన్న ఫిష్ ట్యాంక్. ఇది మా కబోర్డ్స్. ఇవి వాటర్ బాటిల్స్, పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళేది, మేము డైలీ తాగే వాటర్. ఇది బయట ఇంతకుముందు ఎక్కడ స్టూల్ ఉండేది, ఫిషెస్ ఉండేది, ఇప్పుడు లేవు. లోన్కి వెళ్తే ఇది మా బీరువా. అదేమన్నా సామాన్, స్టోరేజ్ సామాన్ ఏమంటే పప్పులు ఉప్పులు వేసుకునేది. ఇది నేను శిల్పారంలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది తీసుకున్నాను. ఇది మా ఫ్రిడ్జ్. ఇది చూడడానికి బ్లాక్గా ఉందనేసి నేను స్టిక్కర్ అంటించాను. ఇదేమో మా టీవీ. ఇంకా పైన ఏమన్నా అంటే ఇవి గ్లాస్ సామాను, ఆ పైన నేను వాడనివి సామాన్లు. ఇది ఏమో స్టోరేజ్ గిన్నెలు ఎక్కువ ఉన్నాయి కదండి, అవన్నీ పైన పెట్టేశాను. ఇది నా చిన్న కిచెన్, ఒకటే ఇల్లు చిన్నది. ఇందులోనేమో పప్పులు ఉప్పులు, హనీ బాటిల్ అయితే తోమిన కూడా వైట్ అవ్వకుండా ఉంటాయనేసి, గాసెస్లు అయితే బెస్ట్ అనేసి అవి తీసుకున్నాను. పైన మనం అంటే జంతికలు అలాంటివి చేసుకునేవేమో పైన పెట్టుకోవచ్చు అని స్టీల్ డబ్బాలు పైన పెట్టినాయి. ఇప్పుడైతే ఖాళీ ఉన్నాయి, అవి ఏం లేవు. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది షుగర్, కాఫీ పౌడర్, ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి అల్యూమినియంవి, ఇవి కింద వేసినా పగిలిపోవు. ఇది ఆయిల్ మనకి ఎంత ఉందో, నేను స్టీల్ డబ్బాలు వేసుకుంటే తెలుస్తలేదని గ్లాస్ జార్లో వేసుకున్నా. ఇది చిన్న మిక్సీ జ్యూసర్. ఇది కుక్కర్, ఇది అల్యూమినియం కుక్కరు. అండ్ ఇది బిర్యానీ కోసం తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదైతే స్టీల్, దీంట్లో వండితే అన్నం వండితే మొత్తం కింద జావ అయిపోతుంది. మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే అల్యూమినియం కుక్కర్ అయితే చాలా బెస్ట్. నీట్గా కింద ఏమి తడి ఉండకుండా అవుతుంది నీట్గా. ఇదైతే మా ప్లేట్స్ పెట్టుకునేది ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది కూడా చిన్న ప్లేట్స్ పెట్టుకునేది. ఇదేమో మా చిన్న పూజ గది. ఈ పిండి వంటలు చేసిందిగా మా అమ్మ అక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఇదేమో కింద, ఇక్కడ స్టవ్ కింద మేము పెట్టుకోవడానికి. ఇవి ఫస్ట్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా వండుకున్నప్పుడు ఎక్కువ పెట్టుకుంటాం కదా రైస్, తీసి పెట్టడానికి. కానీ మూతలు ఊరికే తీయడం వల్ల పిల్లలు పడేస్తున్నారు అనేసి ఇవి తీసుకున్నా. ఇవైతే మూతలు టప్పర్వేర్ కదా, ఇవి బాగుంటాయి అనేసి తీసుకున్నాను. ఇది లంచ్ బాక్సెస్, ఇవి టీ గ్లాసులు, ఇవి ఒక రైస్ పెట్టుకోవడానికి. ఇవేమో చెంబులు, అంటే మంచినీళ్ళు తాగడానికి. మొత్తం టోటల్ ఇదేమో రైస్, ఇది రైస్ అండి. ఇదంతా టోటల్గా ఇలా ఉంది మా చిన్న ఇంట్లో. ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను బయట నుంచి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే బయట నుంచి మొత్తం ఇలా ఉంటుంది. మా చిన్న ఇల్లు, మా చిన్న రూము ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మా చిన్న రూము. మీకు క్లియర్ కనపడడం కోసం నేను ఇలా చేస్తున్నాను. ఇదేమో బయట, ఇది బయట వ్యూ. ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ ఇలా ఉంటుంది మొత్తం.